ఆగనా ఈ వీడియోకి లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేయన్నా, స్క్రిప్ట్ చేయకు. మన రైతన్నకి, గోదావరి జిల్లా రైతులకి చూడండి ఎలా బంగారంలో పండిందో. ఇలా పండితే ఏ రైతైనా సంతోషంగా ఉంటాడు కదా ఫ్రెండ్స్. ఏ రైతు చావుడు పురుగుల మందు తాగి. ఇలా పండకపోతేనే చాలా కష్టం. చూడండి, చూపిస్తాం చూడండి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, బంగారంలో పండింది. ప్రతి ఒక్క రైతుకు ఇలా పండితే పంట ఎన్ని కష్టాలైనా గట్టెక్కుతారు, ఎన్ని కష్టాలైనా తీరిపోతాయి. ఆయన పడిన కష్టానికి ఇలా ప్రతిఫలం దొరికితే ఏ రైతు సంతోషంగా ఉండడు, అందరూ సంతోషంగా ఉంటారు. ఇది సంక్రాంతి కోతకు వస్తుంది అనమాట. ఎలా ఉందంటే అసలైన సంక్రాంతి ఈ పంట పండినప్పుడే, ఇంటికి వెళ్ళినప్పుడే వీళ్ళకి ఎంత ఆనందంగా ఉందో ఫ్రెండ్స్. మీకు ఆనందంగా ఉందా? మీ ఇంట్లో కూడా రైతు ఉంటారు కదా, ఇలాగే పండాలి, ఇలాగే సంతోషంగా ఉండాలని కోరుకుంటారు కదా. వెళ్తూ ఈ రైతన్నకు ఒక లైక్, సబ్స్క్రైబ్. ఎందుకంటే మన రాయలసీమలో చూడండి ఫ్రెండ్స్, మన రాయలసీమలో పల్వా బియ్యం పండిస్తాము, మనం తినడానికి పెట్టుకుంటాము. కానీ వీళ్ళు గోదావరి జిల్లాలో మొత్తం రేషన్ బియ్యమే. ఇదే బియ్యం రేషన్కి వెళ్తుంది, మనకు కూడా వస్తుంది. మన రాయలసీమ రైతులు పండి